నా అధికారం పేదలకు మేలు చేయడానికేనని తాను కూడా ఎర్రజెండా నీడనే పెరిగానని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 38 నెలల పాటు నిరాహార దీక్షలు చేసిన తాము సమస్యలు పరిష్కరించి తాము కోరిన దానికన్నా ఎక్కువ జీతం పెంచిన భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ అటవీ కార్మికులు మంగళవారం ఉదయం సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ కార్మిక ఉద్యోగులందరూ సంతోషంగా ఉండాలని, బలహీనులకు న్యాయం జరగాలనే తాను టీటీడీలోని కాంట్రాక్ట్, కార్పొరేషన్, సొసైటీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నానని చెప్పారు. ఏ చిన్న అవకాశం ఉన్నా వారి కోరికలు నెరవేరుస్తానని చెప్పారు. తాను కేవలం ఓట్ల కోసం ఈ పనులు చేయడం లేదని, సామాన్యులకు మేలు చేయడమే నా సిద్ధాంతమని ఆయన చెప్పారు. పేదవారి కోసం నిస్వార్థంగా పోరాడే వారి మీద కూడా రాజకీయ బురద చల్లడం మంచిది కాదని అన్నారు. కమ్యూనిస్టులతో తనకు భావ స్వారూప్యం ఉన్నందువల్లే కొన్ని అంశాల్లో వారితో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. ఈ మాత్రానికే వారి మీద బురద చల్లడం మంచిది కాదని అన్నారు. తన దృష్టికి వచ్చిన టీటీడీ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, గోశాల కార్మికులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, సెక్యూరిటీ సిబ్బంది సమస్యలపై అధికారులతో చర్చించి వీలైనన్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అయ్యాకే ఉద్యోగ కార్మిక సమస్యలు వేగంగా పరిష్కారం అవుతున్నాయని సీపీఎం నాయకుడు కందరపు మురళి చెప్పారు. 38 నెలలుగా నిరాహార దీక్షలు చేస్తున్న టీటీడీ అటవీ కార్మికుల టైం స్కేల్, ఇతర సమస్యలు ఇక పరిష్కారం కావనుకున్న సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి చొరవ వల్ల వారు అడిగిన దానికన్నా ఎక్కువ జీతం, సదుపాయాలు లభించాయని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, పోటు కార్మికులు, కళ్యాణకట్ట క్షురకులు ఇలా అనేక మంది తరపున తాము పోరాటాలు చేస్తే కరుణాకర్ రెడ్డి వాటిని పరిష్కరిస్తామని అన్నారు. మేలు చేసిన కరుణాకర్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పడం నేరమా? ఇది రాజకీయమా? మేము అధికార పక్షమా అని వార్తలు రాస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, టీటీడీలోని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు అన్నది నా ఫిలాసఫీ. కనుకనే ఈ పనులన్నీ చేస్తున్నాను. పొద్దున్నే నేను కూడా ఇప్పుడు మురళి గారు చెప్పినట్టు ఆ వార్త చూసి నవ్వాలనో బాధపడాలనో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే పనిగట్టుకొని ప్రజా ఉద్యమకారులను కూడా పనిచేసే వాళ్ళ నుంచి దూరం చేసేటువంటి ప్రక్రియ తప్ప మరొకటి కాదు. అంటే మమ్మల్ని రాజకీయంగా దాడి చేయాలనుకుంటే ఏమైనా చేయొచ్చు, కానీ నిస్వార్థంతో పోరాడే వాళ్ళ మీద కూడా ఈ బురద వేయటం అన్నది దీనికి నేను మిగతా వాళ్ళలాగా గట్టిగా బూతులు మాట్లాడే సంస్కృతి కాదు. నేను ఈ నీడను పెరిగి వచ్చినటువంటి వాడిని. కనీసం ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రార్థిస్తున్నా. ఇట్స్ నాట్ కరెక్ట్. ఈ రకంగా ఇప్పుడు మీ ఉద్యమాల వలన నా దృష్టికి వచ్చినాయి. నా దృష్టికి రావటం మూలంగా నేను చేయగలిగేటువంటి పరిష్కారాలు చేయగలుగుతున్నా. వేరే వాళ్ళు చేసినట్టే వేరే వాళ్లతోనైనా వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు. ఏం నాతోనే ఉండాలనేది నిబంధన ఏం కాదు కదా. వాళ్ళే ఒకరి నీడనో లేకపోతే ఒకరి జెండాను మోసేటువంటి వాళ్ళేమి కాదు. వ్యక్తిగతంగా మాకు అనుబంధం ఉండవచ్చు. ఈ వ్యక్తిగత అనుబంధం కంటే కూడా ముఖ్యం భావ సంబంధమైనటువంటి సారూప్యం ఉండటం. నువ్వు నేను ఆలోచించేది పేదవాడికి మేలు జరగాల అని అనుకున్నప్పుడు ఇతరత్ర భావజాలాలు వేరైనా కామన్ విషయాలలో పేదవాడికి జరిగేటువంటి మేలు విషయంలో ఖచ్చితంగా ఒకటిగా ఉండకపోతే నష్టం ఎవరికి వస్తుంది? మీకు వస్తుంది, పేదవాడికి వస్తుంది. ఇదంతా ఆ వార్తల గురించి చెప్తున్నాను. ఎస్, ఇప్పుడు కొత్తగా నాకు చెప్పినటువంటి మిగతా విషయాలు కూడా